సెలబ్రిటీలు అంటే డబ్బులు వస్తాయంటే యాడ్ చేస్తారు. పాన్ మసాలా వాస్తవంగా అది గుట్కా, కానీ పాన్ మసాలా పేరుతో వాళ్ళు యాడ్ ఇస్తే డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేసేస్తారు. అట్లాగే మద్యం కంపెనీ కింగ్ఫిషర్ లాంటోడు మంచినీళ్ళ బాటిల్ పేరు చెప్పి కింగ్ఫిషర్కి ప్రచారం చేస్తాడు అసలు మందుకి. అది తెలిసి కూడా వీళ్ళు చేస్తారు. ఇప్పుడు అట్లా ఇష్టం వచ్చినట్టు జరిగేదానికి ఒక బ్రేక్ పట్టడం ప్రారంభించింది. అది బ్రేక్ కాదు, ఆ సెలబ్రిటీలకి డబ్బులు తీసుకున్నందుకు గాను ఇప్పుడు కొత్త కష్టం రాబోతుంది. తాజాగా చూస్తే మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం కేసులో బాలీవుడ్ నటుడు ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్కి ముంబై పోలీసులు అదుపులో తీసుకున్నారు. సైబర్ విభాగానికి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయన ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో అరెస్ట్ చేసింది. ఈ కేసులో సాహిల్ ఖాన్ గత ఏడాది డిసెంబర్లో సిట్ సమన్లు జారీ చేసి ఇది గైర్హాజరైన కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తను కేవలం యాప్కు ప్రచారకర్తగా మాత్రమే వ్యవహరించారని ఆరోపిస్తూ ముందస్తు బెయిల్ కోర్టు హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు దర్యాప్తు బృందం సాహిల్ని యాప్ యజమానిగా పేర్కొంది. ఇరువురు వాదనలైన ధర్మాసనం సాహిల్కు ముందస్తు బెయిల్ నిరాకరిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేసి బెట్టింగ్ యాప్ కార్యకలాపాలని అక్రమం, చాలా పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారింది, నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించారు, ఫేక్ సిమ్ కార్డులతో సంప్రదింపులు జరిపారు, పిటిషనర్దారుకు ది లైన్ బుక్ 247తో నేరుగా సంబంధం ఉన్నట్టు తేలిందని ధర్మాసనం పేర్కొంది. దీంతో వీడు పేరుకి సెలబ్రిటీనే కానీ డైరెక్ట్గా అసలు వెధవ పనులన్నీ వీడే చేశాడన్నటువంటి ఇప్పుడు ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈయన్ని నమ్మి ఇప్పుడు కొంతమంది అడ్వర్టైజ్మెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా సమన్ చేసి పిలవబోతున్నారు.